అమెజాన్, యాపిల్, మెటా అండ్ గూగుల్. ఈ 4 కంపెనీల ఏదైనా ఒక సర్వీస్‌ని మీరు వాడకుండా ఒక్క రోజు కూడా గడపలేరు. డిజిటల్ వరల్డ్‌లోనైనా, రియల్ వరల్డ్‌లోనైనా. అంత ఇంటర్‌ట్వైన్‌గా అయిపోయాయి మన లైఫ్‌లోని వదిలిపెట్టకుండా ఈ కంపెనీలు. అయితే ఇంత పవర్‌ఫుల్ కంపెనీలు ఎలా వర్క్ చేస్తున్నాయి? అలాగే వాటి వల్ల వచ్చిన డిసడ్వాంటేజెస్ ఏంటి మన లైఫ్‌లోకి మనం తెలుసుకుందాం. ఫస్ట్ అమెజాన్. మన కన్జంప్షన్‌కి ఒక హార్స్‌మ్యాన్ నిజం చెప్పాలంటే. అమెజాన్ వరల్డ్‌లో లార్జెస్ట్ ఆన్‌లైన్ రిటైలర్. ఇది దగ్గర దగ్గర 63% ఆఫ్ ద రీటైల్ ట్రాన్సాక్షన్స్ అండ్ యూఎస్‌లో 50%కి పైగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్స్ ఉన్నాయి చాలామందికి. సో, అమెజాన్ ఎంత రేంజ్‌లో సిమెంట్ చేసుకుందంటే గ్రోసరీస్ దగ్గర నుంచి గ్యాజెట్స్ దాకా ఏది కావాలన్నా సరే ఫస్ట్ డెస్టినేషన్ అమెజానే అయ్యేటట్టు. ఎందుకంటే వీళ్ళ డెలివరీ నెట్వర్క్ అండ్ ఈ కన్వీనియన్స్ చాలామందికి నచ్చింది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. అమెజాన్ బ్రిక్ అండ్ మోటార్ ఇండస్ట్రీని చాలా వరకు నాశనం చేసింది. 2017లో అమెజాన్ రైజ్ వల్ల దగ్గర దగ్గర 76,000 రీటైల్ జాబ్స్ మొత్తం పోయాయి. అండ్ ఇవి ఎప్పటికీ తిరిగి రావు కూడా చాలా వరకు జాబ్స్. అలాగే కంపెనీ యొక్క ఎఫిషియన్సీ పెరగడానికి చాలా రోల్స్‌లో రోబోట్స్‌తో రీప్లేస్ చేసింది. హ్యూమన్స్ వర్కర్స్‌ని వాడకుండా వేర్ హౌసెస్‌లో నుంచి. సో, ఇప్పుడు అమెజాన్ చేసే ప్రతి ఒక్క ఇంప్రూవ్‌మెంట్ ఫ్యూచర్ ఆఫ్ ద ఎంప్లాయ్‌మెంట్ అండ్ వర్క్‌ని టోటల్‌గా డిఫైన్ చేస్తుంది, చేంజ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు యాపిల్ కంపెనీ గురించి తెలుసుకుందాం. లగ్జరీ అండ్ ఇన్నోవేషన్‌కి ఒక మారుపేరు యాపిల్. యాపిల్ జస్ట్ టెక్నాలజీ కంపెనీ మాత్రమే కాదు. ఇదొక స్టేటస్ సింబల్. ఇన్నోవేషన్‌కి కూడా ఒక సింబల్. ఐఫోన్ కావచ్చు, ఐప్యాడ్, మ్యాక్‌బుక్ ఇలాంటి డివైజెస్ అన్నీ కూడా ఒక ఐడెంటిటీ కూడా చాలామందికి. యాపిల్ ఒక డిజైన్ ఫిలాసఫీ సింపుల్. ఏంటో తెలుసా? సింప్లిసిటీ అండ్ ఎలిగెన్స్. ఇవి రెండిటిని యూస్ చేసుకొని కొన్ని కోట్ల మందికి ఇది ఫేవరెట్ అయింది. 2015లో వీళ్ళ ప్రాఫిట్సే జస్ట్ $53.4 బిలియన్ అండ్ 2016లో దగ్గర దగ్గర స్మార్ట్ ఫోన్ మార్కెట్ టోటల్ ప్రాఫిట్స్లో 79% ప్రాఫిట్స్ ఈ ఒక్క కంపెనీకి మాత్రమే వచ్చాయి. నేను ప్రాఫిట్ రేషియో గురించి మాట్లాడుతున్నాను. అండ్ యాపిల్ ప్రోడక్ట్స్ ఎంత డిజైరబుల్ అంటే చాలామంది ప్రీమియం పే చేయడానికి చూస్తారు. అలాగే ఏదైనా కొత్త యాపిల్ ఫోన్ రిలీజ్ అయితే దాని గురించి ఫస్ట్ డేనే కావాలని పెద్ద క్యూలలో వెళ్ళి నిలబడతారు. ఇప్పటికి కూడా ఐఫోన్ 15 వచ్చినా సరే, ఇప్పుడు రాబోతున్న ఐఫోన్ 16 అయినా సరే. అండ్ యాపిల్కి ఒక డార్కర్ సైడ్ కూడా ఉంది. ఏంటో తెలుసా? వీళ్ళ దగ్గర ఒక ఐఫోన్ టెర్రరిస్ట్ ఇన్వెస్టిగేషన్లో దాన్ని అన్లాక్ చేయమంటే యాపిల్ కంపెనీ చేయనంది. ఎందుకంటే అది ప్రైవసీ అని. ఇక్కడ ప్రైవసీకి, సెక్యూరిటీకి అలాగే కార్పొరేషన్ యొక్క ఎంత పవర్ ఉండాలి అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకో కంపెనీ గురించి చూద్దాం. మెటా. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లాంటి, వాట్సాప్ లాంటి కంపెనీ ఓనర్. ఫేస్బుక్ దాని ఎపిటంలో ఉన్నప్పుడు 1.2 బిలియన్ డైలీ యూజర్స్ ఉన్నారు. అంటే దగ్గర దగ్గర చాలా కంట్రీస్ కన్నా ఎక్కువగా 1.2 డైలీ యూజర్స్. ఓకే, అంటే 120 కోట్ల మంది డైలీ యూజర్స్ ఉన్నారన్నమాట. సో దీంతో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ చాలా మందికి కనెక్షన్స్ వచ్చాయి. కాకపోతే ఇక్కడ ఫేస్బుక్ యొక్క మోడల్ ఏంటి అంటే మీ డాటాని ట్రాక్ చేయడం. మీరు ఏదికి కమెంట్ చేశారు, ఏది లైక్ చేశారు, ప్రతి ఒక్కటి గమనించడం. ఈ డాటాని అడ్వర్టైజ్మెంట్స్కి అమ్మి వాళ్ళు డబ్బులు తీసుకోవడం. అండ్ ఇది ఏ రేంజ్లో అయిపోయిందంటే ఫేస్బుక్ ఒక రిలీజియన్ లాగా అయిపోయింది. అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఒక రిలీజియన్ లాగా అయింది. దగ్గర దగ్గర ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చిందంటే ప్రతి ఒక్కరి ఒపీనియన్స్ చేంజ్ చేసే అంతవరకు, ఎలక్షన్స్ని మొత్తాన్ని చేంజ్ చేసే అంత రేంజ్లో పవర్ వచ్చింది ఫేస్బుక్కి. ఇప్పుడు ఇంకో కంపెనీ గురించి తెలుసుకున్నాం. గూగుల్. ఇదైతే కొత్త దేవత, గూగుల్ తల్లి. మనందరికీ తెలిసిందే 3.5 బిలియన్ సర్చెస్ డైలీ జరుగుతూ ఉంటాయి. అండ్ గూగుల్కి మన బెస్ట్ ఫ్రెండ్ గురించి మనకి ఎంత తెలుసు, మన లైఫ్ పార్ట్నర్కి మన గురించి ఎంత తెలుసో అంతకన్నా ఎక్కువ తెలుసు గూగుల్కి. అండ్ ఇక్కడ గూగుల్ ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీ. $36 బిలియన్ వచ్చాయి 2016లో ఈ కంపెనీకి, అడ్వర్టైజింగ్కి మాత్రమే. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్లేయర్స్ ఇది గూగుల్ ఎకనామీలో. అండ్ ఇక్కడ ఇంత పవర్, సిగ్నిఫికెంట్ రెస్పాన్సిబిలిటీస్తో కూడా వస్తాయి. ప్రైవసీ కన్సర్న్స్తో, అసలు ఇన్ఫర్మేషన్ని ఎలా యాక్సెస్ చేస్తున్నారు, ఏ లెవెల్ ఆఫ్ యాక్సెస్ వేరే వాళ్ళకు ఉంది అని చెప్పేసి వీటి గురించి ఎవరికీ తెలియదు. అందుకే ఈ 4 కంపెనీస్ దగ్గర దగ్గర మన లైఫ్ మీద మనకు తెలియకుండానే ఒక రాజ్యాన్ని వెళ్తున్నాయి. మీరేమనుకుంటున్నారు?